సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు తీవ్ర నిరాశను గురిచేసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. హైకోర్టులో కూడా 17A ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టైన చంద్రబాబు ఈసారి తప్పించుకోలేరన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 17A సెక్షన్ ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు. ఎఫ్ఐఆర్ కొట్టేయండి, అసలు విచారణ జరపడానికే వీల్లేదు, ఆల్మోస్ట్ ఆల్ నిర్దోషిగా ప్రకటించేయండి అనేటువంటి వాదనలు సుదీర్ఘకాలం వినిపించారు. ఎక్కడ వినిపించారు? సుప్రీంకోర్టులోనే కాదు, విజయవాడ కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు రిమాండ్కి పంపించే ముందు, జడ్జి ముందు. ఆ తర్వాత హైకోర్టులో కూడా 17A ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు, రిమాండ్కి పంపడం తప్పు అని వాదించారు. అక్కడ కూడా కొట్టేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రే, ఇంకా చాలామందిని పెట్టి అక్కడ కూడా వాదించారు. ఈ కేసుని కొట్టేయాలి, చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి కూడా వీల్లేదు, ఆయన నిర్దోషిగా ప్రకటించాలి, 17A వర్తిస్తుంది అనేటువంటి వాదనలు వినిపించి నిన్న ఎదురు చూశారు, కొట్టేస్తారు,